నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో మంత్రి పదవులు చిచ్చు పెట్టబోతున్నాయా, చిచ్చు పెట్టాయా అంటే పెట్టబోతున్నాయి, పెట్టాయి అనేది స్పష్టంగా చెప్పవచ్చు. దీంట్లో చాలామంది సీనియర్లు అలాగే పార్టీలను వదిలేసుకొని కాంగ్రెస్ పార్టీలో అయినా ఒక వెలుగొందుదాము అంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో ప్రజెంట్ జీవన్ రెడ్డి గారు తిరుగుబాట ఎగరవేసిన విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనకు సంబంధించి కూడా రకరకాలుగా ఆయన కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ విజయశాంతి గారు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. బట్ ఆవిడకు ఆ మంత్రి పదవి విషయంలో అధిష్టానం ఆలోచించట్లేదు, అందుకే ఆవిడ అలక వహించారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అన్న వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్స్ కానీ ఎక్కడ కనిపించట్లేదు అన్నది కూడా ఇప్పుడు ప్రధానంగా తెలుస్తుంది. అందులోని వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు, మండలి సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆవిడ కనిపించకపోవడం దీనికి మరింత ఊతమిచ్చే ప్రయత్నాలు ఇక్కడ అంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విజయశాంతి గారి సినీ రాజకీయ ప్రస్థానము అంటే సినిమా నుంచి రాజకీయాల వైపు ఎలా మళ్ళారు, లేడీ అమితాబ్గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఆ తర్వాత బీజేపీ, ఓసారి బీఆర్ఎస్ అని, ఆ తర్వాత కాంగ్రెస్ అని ఇలా రకరకాలుగా ఆవిడ తిరుగుతూనే ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఒక పాయింట్ దగ్గర స్టాప్ అనేది లేకుండా అయిపోయింది. అసలు ఏం జరుగుతోంది విజయశాంతి గారి పొలిటికల్ లైఫ్కు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినీ రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. విజయశాంతి అనగానే నిజంగా లేడీ అమితాబ్ అంటే హీరోయిన్ అనగానే అందం, అభినయము, కొన్ని సాంగ్స్కి పరిమితము అన్నది ఇప్పుడు కాన్సెప్ట్. బట్ అప్పుడు ఓల్డ్ జనరేషన్లో చూస్తే హీరోతో పాటు ఈక్వల్గా హీరోయిన్కి కూడా ఇంపార్టెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉండేది. దాంట్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుంది అని అంటే లేడీ అమితాబ్ విజయశాంతి. మేము హీరోలకి తక్కువ కాదు, అన్నిట్లో దూసుకుపోగలుగుతాము అంటూ ఒక ట్రెండ్ సెట్టర్ని క్రియేట్ చేశారు. ఒక్కసారి ఆవిడ సినీ జీవితం గురించి ముందుగా మొదలు పెట్టండి. భలే కృష్ణుడు అనే సినిమాతో ఆవిడ రంగప్రవేశం చేశారు. ఏ ఇయర్ సార్? హీరో కృష్ణ గారి సినిమాలో ఆవిడ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు 1980 ఆ సమయంలో. ఓకే. వారి పిన్ని గారు అయినటువంటి విజయలలిత గారు సుప్రసిద్ధ సినీ నర్తకి. అట్లాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే విజయలలిత గారు ఉన్నారు, ఇంకా చెన్నైలో ఉన్నారు. ఆ మధ్య ఆలీ గారికి ఈటీవీలో ఆలీతో సరదాగాకి చాలా సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడ అభిమానులందరూ కూడా చాలామంది ఆనందపడ్డాం చూసి, ఆవిడ ఎలా ఉన్నారు చూడాలని. ఇప్పుడు విజయలలిత గారు ఆవిడ పేరు. ఆవిడ సుప్రసిద్ధ నర్తకి, ఐటమ్ నంబర్స్ చేసేవాళ్ళు. ఐటమ్ నంబర్స్ తో పాటు ఏంటంటే చాలా పెద్ద చాలా అద్భుతమైన నర్తకి. అంతేకాకుండా ఆవిడ ఏంటంటే ఆవిడతో ఈ షీరో సినిమాలు తెలుగులో ఆవిడతోనే మొదలైనాయి. కౌబాయ్ సినిమాలు ఇవన్నీ, రౌడీ రాణి ఇవన్నీ చాలా పెద్ద హిట్స్ అనమాట. అట్లా ఆవిడ హీరోయిన్గా కూడా చేశారు. ఆవిడ శోభన్ బాబు గారి సరసన, చలంగారు సరసన, వీళ్ళందరి సరసన, రామారావు గారు మొదలుకొని అందరి సరసన ఆవిడ డాన్స్ నంబర్స్ చేశారు. ఆవిడ చాలా సమయపాలన అంటే టైం సెన్స్ విషయంలో విజయలలిత గారు టాప్ అని చెప్పేవాళ్ళు చెన్నైలో. ఓకే. అట్లా ఆవిడ విజయశాంతి గారి నాన్నగారు పోయిన తర్వాత విజయశాంతి గారి అమ్మగారిని, విజయశాంతి గారి చెల్లి కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా విజయలలిత గారే గ్రూమ్ చేసి 100% హీరోయిన్ని చేద్దామని చెప్పేసి భలే కృష్ణుడు సినిమాలో చేసిన తర్వాత ఆ తర్వాత నెమ్మదిగా విజయశాంతి గారి ప్రయాణం పెళ్ళిడు పిల్లలని బాపు గారి దర్శకత్వంలో అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ దుక్పాటి మధుసూదన్ రావు ఆ సినిమాలో కనిపించిన తర్వాత ఒక హీరోయిన్, ఈవిడ ఒక హీరోయిన్, సుమలత గారు ఒక హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్గా ఈవిడికి పాత్రలు రావటం మొదలుపెట్టాయి. కొంత మీకు సత్యం శివం ఈ సినిమాలో కూడా రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి మొదట్లో హీరోయిన్ కాకుండా ఆవిడ సిస్టర్ క్యారెక్టర్స్ చేశారు. ఓకే. ఆవిడ పర్సనాలిటీ హీరోయిన్కి సరిపోవటం లేదు, సరితోగటం లేదని సిస్టర్ క్యారెక్టర్స్ చేయించారు. ఆ తర్వాత ఆవిడ హీరోయిన్గా ట్రాన్స్ఫార్మ్ అవటం చాలా అద్భుతంగా జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మేషన్ టైంలో ఏంటంటే ఆవిడకి టీ కృష్ణ గారు లాంటి ఒక దర్శకుడు దొరకటం. ఆ సమయంలో అరుణకిరణం కావచ్చు, వందే మాతరం కావచ్చు, తర్వాత ప్రతిఘటన కావచ్చు, ఈ సినిమాలన్నీ ఏంటంటే విజయశాంతి గారిలోని ఒక సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈ వీడియోలో ఒక అద్భుతమైన నటు ఉంది. దేశంలో దొంగలు పడ్డారు, నేటి భారతం, రేపటి పౌరులు, ఒక 6 సినిమాలు టీ కృష్ణ గారు డైరెక్ట్ చేస్తే 6 సినిమాలు విజయశాంతి గారినే పోర్ట్రైట్ చేసినటువంటి సినిమాలు. అవి ఉత్తమ వ్యక్తిత్వాన్ని, మహిళల యొక్క స్వాభిమానాన్ని, మహిళల యొక్క అభ్యున్నతిని,
ఆ చైతన్యం, మహిళల్లో చైతన్యం ఉండాలి, ఇంత చైతన్యవంతులైనటువంటి మహిళలు ఇట్లా ఉండాలి అని చెప్పినటువంటి 6 సినిమాలు ఆవిడ కెరీర్లో చాలా ముఖ్యమైనటువంటి సినిమాలు. అదే సమయంలో ఆవిడ వ్యాపారాత్మక సినిమాల్లో కూడా గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేయడంలో కూడా ఎక్కడ ఏమాత్రం ఆవిడ వెనుకాడలే, ఎక్కడ పొరపాటున కూడా అసలు అందరితో చిరంజీవి గారితో మనం ఈవేళ ఛాలెంజ్ సినిమాలో సెకండ్ హాఫ్ సాంగ్స్ చూస్తే గ్లామర్ ఈ స్థాయిలో ఒలికించవచ్చు అనిపించే స్థాయిలో ఆవిడ, అంటే నాట్ ఓన్లీ వీళ్ళనే కాదు, ఎన్టీఆర్ గారితో చేశారు, ఏఎన్ఆర్ గారితో చేశారు, శోభన్ బాబు గారితో చేశారు, కృష్ణ గారితో చేశారు. ఆ జనరేషన్ హీరోలతో మొదలుకొని ఆ తర్వాత నాగేశ్వరరావు, మనది బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ గారు, వీళ్ళందరితో కలిసి మళ్ళీ ఆ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా కొంతమంది కలిసి చేశారు. శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు ఒక ఎరా అండి. మన తర్వాత ఏమో మనకి విజయశాంతి గారు, రాధ గారు, సుహాసిని గారు, భానుప్రియ గారు, వీళ్ళు నలుగురిది పోటాపోటీ. అయితే మీకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఆ నలుగురు హీరోల్లో ఈ నలుగురే హీరోయిన్స్ అనేటటువంటి పరిస్థితి అనమాట. ఒక దశాబ్దం పాటు, 10 ఏళ్ల పాటు. మీకు తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలో భారతనారి సినిమాలన్నీ చేశారు ఆవిడ, చాలా మంచి సినిమాలు చేశారు. చేసిన తర్వాత విజయశాంతి గారికి ఏంటంటే, విజయశాంతి గారి మేకప్ చీఫ్ అయినటువంటి ఏఎం రత్నం గారు, అండ్ మేకప్ మ్యాన్ విజయశాంతి గారు, ఆయన ప్రొడ్యూసర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఆయన నిర్మాత అవ్వాలి, జయకృష్ణ గారు వీళ్ళకి ఇన్స్పిరేషన్, మేకప్ జయకృష్ణ గారు లాగా నిర్మాత అవ్వాలని ఏఎం రత్నం గారు విజయశాంతి గారితో కర్తవ్యం ప్లాన్ చేసుకుంటారు, మోహన్ గాంధీ గారి డైరెక్షన్. అక్కడ దాకా ఏంటంటే అప్పుడు టీ కృష్ణ గారు చనిపోయిన తర్వాత అట్లాంటి పాత్రలు మళ్ళీ నాకు ఎప్పుడు వస్తాయని ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమయం అనమాట. ఆ కర్తవ్యం క్యారెక్టర్ చేయటం, చేసిన తర్వాత ఆవిడకి జాతీయ ఉత్తమ నటి పురస్కారం కర్తవ్యంలో రావటం. ఎందుకంటే అప్పటికి తెలుగులో శారద గారికి, అర్చన గారికి ఇద్దరికి వచ్చినాయండి పురస్కారాలు, ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ నటి. ఇంకొక నటి లేరు అక్కడ. తమిళ్లో సుహాసిని గారు బ్యాక్ టు బ్యాక్, షబానా ఆజ్మీ గారు హిందీలో బ్యాక్ టు బ్యాక్, ఇట్లా నేషనల్ అవార్డ్స్ ఎగరేసుకుపోతున్న టైం అనమాట అది. ఆ టైంలో మీకు శ్రీదేవి గారికి కూడా హిందీ సినిమాలో జాతీయ ఉత్తమ నటి వచ్చింది కానీ తెలుగులో రాలా. అలా అప్పుడు విజయశాంతి గారి కర్తవ్యం రావడంతో ఆవిడ గ్యాంగ్ లీడర్కి సంబంధించి ఊటీలో సాంగ్ షూటింగ్లో ఉన్నారు. టప్పు 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 ఈ సాంగ్ ఈవినింగ్ సాంగ్ అయిపోయి ప్యాకప్ అయిపోతుంది కదా, వెళ్ళి ఎవరి రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేషనల్ న్యూస్లో చిరంజీవి గారు తన రూమ్లో చూశారంట విజయశాంతి గారిని బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అనేది. చూసి చిరంజీవి గారు అందరికీ చెప్పి సర్ప్రైజ్గా విజయశాంతి గారు రూమ్ దగ్గరికి వెళ్ళి, ఆవిడకి తెలియదు, డోర్ నాక్ చేసి ఏంటి అందరూ వచ్చారంటే కేక్ పట్టుకెళ్ళి కట్ చేయించి నీకు జాతీయ ఉత్తమ అవార్డు వచ్చిందని చిరంజీవి గారు చెప్పేందుకు తెలియదు ఆవిడకి. మొత్తం యూనిట్ మెంబర్లు తీసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళారంట, ఆ సెలబ్రేషన్ లాగా అనమాట. ఆ తర్వాత ఏమైందంటే కర్తవ్యం తర్వాత విజయశాంతి గారి కెరీర్లోనే చాలా మార్పులు వచ్చాయి, సమూలమైన మార్పులు. చిరంజీవి గారితో ఎంత పోటాపోటీగా ఆవిడ నటించారో బాలకృష్ణ గారి సినిమాలు అంతే పోటాపోటీగా ఆవిడ నటించారు. మీకు ఒక దశలో చిరంజీవి గారు, రాధ గారు ఒక పేరు అయితే బాలకృష్ణ గారు, విజయశాంతి గారు ఒక పేరు లాగా ఉండేది. మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాల్లో మొగగోపాలుడు నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్. అందులో విజయశాంతి గారి క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. సినిమాలు చాలా బాగుంటాయి. మహాదేవన్ గారు, అది తమిళ సినిమా, అది అక్కడ ఇళయరాజా గారు చేశారు, ఇక్కడ మహాదేవన్ గారు చేశారు, అక్కడ ప్రభు గారి హీరో. ఇక్కడ ఏంటంటే బాలకృష్ణ గారితో ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, ఇలా వరుసగా విజయశాంతి గారు చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. ఆ క్రమంలో లారీ డ్రైవర్ సినిమా, మీకు కర్తవ్యం, లారీ డ్రైవర్ ఒకే టైంలో వచ్చిన సినిమాలండి ఇవి. తమిళ్లో కూడా కర్తవ్యం చాలా పెద్ద హిట్, వైజయంతి ఐపీఎస్ తమిళ్లో దాని పేరు. లారీ డ్రైవర్ కూడా తమిళ్లో రిలీజ్ చేశారు. లారీ డ్రైవర్ కూడా విజయశాంతి గారికి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి చేస్తే అది పే చేసింది. పే చేసేటప్పటికి విజయశాంతి గారి సినిమాలు బాగా ఆడుతున్నాయి. గ్యాంగ్ లీడర్ కూడా మీకు అందుకే తమిళ్లో చాలా బాగా పే చేసింది. గ్యాంగ్ లీడర్ సమయంలో ఆవిడ అలిగారు చిరంజీవి గారి మీద, దర్శక నిర్మాత విజయబాబు నాయుడు గారి మీద. చాలామందికి ఎందుకు చిరంజీవి గారికి విజయశాంతి గారికి గ్యాప్ ఏర్పడింది, వాళ్ళిద్దరూ అసలు ఎడమొఖం పెడమొఖంలాగా అయ్యింది అని అంటారంటే, గ్యాంగ్ లీడర్ సమయంలోనే పబ్లిసిటీలో చిరంజీవి గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ విజయశాంతి గారికి ఇవ్వలేదు అనేది. అందుకే విజయశాంతి గారు ఫంక్షన్కి ఒక చోటకు వచ్చారు, తర్వాత ఫంక్షన్కి 4 చోట్ల జరిగింది 100 days ఫంక్షన్. ఒక చోటకు వచ్చి మిగతా చోట్లకు డుమ్మా కొట్టడం ఏదో చేశారు. అప్పుడు హైదరాబాద్కి వచ్చినట్టున్నారు, లేదా తిరుపతికి వచ్చారు, మొత్తం మిగతా చోట్ల డుమ్మా కొట్టారు ఆవిడ. తర్వాత ఏంటంటే అరవింద్ గారు దాన్ని అదేంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ, అది
ప్రొడ్యూసర్ ఇష్టం పబ్లిసిటీ, చిరంజీవి గారి బొమ్మ పెద్దది అయ్యారు. అసలు మిగతా ఆర్టిస్టుల బొమ్మలు కూడా ఎవరివి వేయకుండా మొత్తం చిరంజీవి గారి వాల్ పోస్టర్సే అనమాట, చిరంజీవి గారి పేపర్ పబ్లిసిటీసే. ఒకవేళ వేసారనుకోండి చిరంజీవి గారు పెద్దది వేస్తే కింద విజయశాంతి గారు తలకాయ చిన్నది వేసి ఇట్లా చేశారు. విజయబాబు నాయుడు గారు టిపికల్ డిజైన్స్ అండి, ఆయన పబ్లిసిటీ టైటిల్ లోగో దగ్గర చాలా టిపికల్గా చేయించుకుంటారు. ఆయన ఒక ఫార్మేట్ అనుకొని ఆ స్కీమ్లో వెళ్ళిపోయారు ఆయన, అంతే తప్ప ఇది కాదు నువ్వు దాన్ని ఇదిగా తీసుకున్నావు అంటే ఆ కారణం వేరే ఉంది. అంటే కొంచెం మీడియా ఉధృతంగా వచ్చినాక విన్నది ఏంటంటే అంత కష్టపడితే మేల్కి వచ్చినంత ఇంపార్టెన్స్ ఫిమేల్కి రాకపోవడం, ఆయనతో ఈక్వల్గా నాకు షేరింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఈ పార్షువాలిటీ అనేది. గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే అప్పటికి లేడీ అమితాబ్ అనేటటువంటి బిరుదు, ఇమేజ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మీకు ఏమైందంటే వస్తారు మీరు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి చాలా బలమైన కారణం ఒకటి ఉంది. ఆవిడ ఏం చేశారంటే తమిళ్లో మన్నన్ అని ఒక సినిమాలో నటిస్తున్నారు ఆవిడ రజనీకాంత్ గారితో చేస్తూ, ఆవిడ వెంటనే చిరంజీవి గారికి అందరికి ఫోన్ చేసి, దేవివర ప్రసాద్ గారికి, అరవింద్ గారికి అందరికి ఫోన్ చేసి చాలా బాగా వస్తుంది సినిమా, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది, రీమేక్ రైట్స్ కొంటే కొనండి అర్జెంటుగా, చిరంజీవికి చాలా బాగుంటుంది చెప్పింది ఆవిడ. అంటే వెంటనే కొనేసారు రైట్స్. ఆవిడ ఏంటి అసలు రజనీకాంత్తోనే సీన్స్ ఇంత బాగా వస్తుంటే ఇదే క్యారెక్టర్ నేను తెలుగులో చేస్తే చిరంజీవికి నాకు పడితే, అంటే ఈక్వల్ క్యారెక్టర్స్ అనమాట, భలే ఉంటుంది సినిమా, నేను తెలుగులో కూడా నేనే చేయాలని అనుకుంటున్నారు. వీళ్ళు కట్ చేస్తే నగ్మాని పెట్టారు, అదే ఘరానా మొగుడు. ఓకే, అక్కడ ఒక న్యూ ఫేస్ కావాలి. ఆల్రెడీ చేసిన ఫేస్ అయితే రాఘవేంద్రరావు గారు వీళ్ళు స్క్రిప్ట్ స్టేజ్లో ఏమనుకున్నారంటే విజయశాంతి వాళ్ళకేంటి విజయశాంతి అక్కడ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ విజయశాంతి ఎందుకు అని ఆలోచించారు వీళ్ళు. ఆలోచించి ఒక న్యూ ఫేస్ కావాలంటే అప్పుడే పెద్దింటి అల్లుడిలో దివ్యభారతి డేట్స్ లేక దివ్యభారతి ఫ్రెండే నగ్మా వచ్చింది. పెద్దింటి అల్లుడు హిట్ అయింది, నగ్మా కూడా బాగుంది. అమ్మాయిని పెడదాం బాగుంది కదా చిరంజీవి గారి పక్కన, సరే ఇంకొక అమ్మాయిగా కొత్త సినిమాలో చేసిన వాణి విశ్వనాథ్ని పెడదాం, ఫ్రెష్గా ఉంటుంది. చిరంజీవి గారి పక్కన ఏంటంటే చిరంజీవి గారు ఒక ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఉన్నారు, చేసిన హీరోయిన్ కాకుండా రాధా గారికి పెళ్ళి అయిపోయిందండి అప్పటికే, ఇంకెవరు వాట్ నెక్స్ట్ ఎవరున్నారు అని కొనేటటువంటి టైంలో నగ్మా గారు వచ్చారు. నగ్మా, మీనా, రోజా వీళ్ళందరూ ఆ టైంలో వచ్చినటువంటి టైం నగ్మా గారిని పెట్టేటప్పటికి ఇవిడికి అరికాయల మంటే ఎత్తికెక్కింది. నేను రైట్స్ కొనమని చెప్తే రైట్స్ కొనుక్కొని ఏం చెప్పాను, అద్భుతంగా వస్తుంది సినిమా తీసుకోండి భలే ఉంటుంది, తెలుగుకి చిరంజీవికి నాకు ఆ పోటాపోటీ సీన్స్ పడితే భలే ఉంటుంది అంటే తీసుకొచ్చి ముంబై పిల్లల్ని తీసుకొచ్చి పెడతారా, అదే ఆవిడ అసలు కోపానికి కారణం. ఓకే, ఆ తర్వాత అరవింద్ గారు ఏంటంటే ఏదో అయిపోయిందని మెకానికల్లో విజయశాంతి గారిని పెట్టారు. అస్సలు కెమిస్ట్రీ కుదరలేదండి మెకానికల్లో. అప్పటికి చిరంజీవి మన విజయశాంతి గారు కూడా ఒక వయసుకు వచ్చేసారు, పెళ్ళయింది, కెమిస్ట్రీ వర్కౌట్ కాల వీళ్ళిద్దరి మధ్య. మెకానికల్లో మీకు అత్తకేముడు అమ్మాయికి మొగుడులో వర్కౌట్ అయిన కెమిస్ట్రీ మీకు పసివాడి ప్రాణం కానీ అత్తకేముడు అమ్మాయికి మొగుడు కానీ ఎలా ఉంటాయి మీకు కెమిస్ట్రీ, వాళ్ళ కెమిస్ట్రీలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు ఏది చిరంజీవి గారికి విజయశాంతి గారికి అద్భుతం అసలు. ఓవరాల్ గా రాధిక విజయశాంతి ఈ ముగ్గురే హైయెస్ట్ సినిమాలు చిరంజీవి గారితో, ఒకరు 18, ఒకరు 19, ఒకరు 17 చేసింది. హైయెస్ట్ సినిమాలు చేసింది. అలా ఆవిడ ఏంటంటే మెకానికల్ అసలు వర్కౌట్ అవ్వాలి. అప్పటికి ఆవిడ ఇమేజ్ పెరిగిపోయింది. రౌడీ ఇన్స్పెక్టర్ మీకు ఘరానా మొగుడు విడుదల సమయానికి ఏప్రిల్ 9 ఘరానా మొగుడు విడుదలైతే ఇప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్లు ఇప్పుడు చేస్తున్నారు. ఎవరు? విజయశాంతి గారు రౌడీ ఇన్స్పెక్టర్ల హీరోయిన్. ఆవిడ ఆగమేఘాల మీద ఆ సినిమా ఘరానా మొగుడు మీద వెయ్యాలని, రౌడీ ఇన్స్పెక్టర్ తొందరగా మీరు ఫినిష్ చేసి రిలీజ్ చేయాలంటే అవతల సినిమా ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొడుతుంది, ఇప్పుడు తీసుకొచ్చి రిలీజ్ చేయండి, ఇది కూడా కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా సూపర్ హిట్ రౌడీ ఇన్స్పెక్టర్. ఘరానా మొగుడుతో పోలిస్తే కాదు, ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్, 10 కోట్లు షేర్ వసూలు చేసిన మొదటి తెలుగు సినిమా అనమాట. వాంటెడ్గా ఆవిడ వెంటనే రిలీజ్ చేయాలని రౌడీ ఇన్స్పెక్టర్ మీకు తమిళ్లో డబ్ చేయించారు, ఆటో రాణి అని చెప్పి పెద్ద హిట్ అక్కడ. ఈవిడ మీద 2 ఫైట్లు ఎక్స్ట్రా తీసి కొన్ని సీన్స్ ఎక్స్ట్రాగా తమిళ్ కోసం షూట్ చేసి, ఆ టైంలో ఏంటంటే విజయశాంతి గారు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ ఆవిడ మీకు లేడీ బాస్ అని, పోలీస్ లాకప్ అని కోటి రామకృష్ణ గారు డైరెక్ట్ చేసిన, బి గోపాల్ గారు స్ట్రీట్ ఫైటర్ 1995 అని నాన్ స్టాప్ ఓపెనింగ్స్ ఉండేవండి, అద్భుతంగా ఓపెనింగ్స్ ఉండేవి. దీనిని చాలా జాగ్రత్తగా పరిశీలించిన వ్యక్తి ఎవరంటే దాసనారాయణరావు గారు. ఆయన ఆలోచించి చేస్తోంది ఫైట్లు ఇలా అయిపోతుంది, ఒక కొత్త కథ ఏదైనా ఆలోచించాలని చెప్పి ధవళ సత్యం గారు మన్నెల్లో మంగమ్మ ఆయన పాపం రాసుకున్న కథని దాసనారాయణరావు గారు ఒసే రాములమ్మగా మార్చి, ఇవాళకి ధవళ సత్యం గారి ఇంటర్వ్యూ మన తెలుగు రాజ్యంలోనే ఉంది, నాకదేది ధవళ సత్యం గారు ఇచ్చిన ఇంటర్వ్యూ. దాన్ని దాసనారాయణరావు గారు, సంజీవి గారు రచయిత సంజీవి గారు, అట్లాగే వందే మాతరం శ్రీనివాస్ గారు
మన సి నారాయణ రెడ్డి గారు, ముత్యాల కొమ్మపాట సి నారాయణ రెడ్డి గారు, సుద్దాల అశోక్ తేజీ గారు, వీళ్ళందరూ ఆ సినిమాకి ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేశారు. అక్కడ మళ్ళీ రెండోసారి ఆవిడకి జాతీయ ఉత్తమ నటి ఉషా రామలమ్మకి ప్రాణం పోసింది సార్. ఆవిడ ప్రాణం పోసిన పాత్రకి కాల్ముక్త బాంచన్ అసలు అమాయకత్వపు అది దగ్గర నుండి అంటే చిన్నప్పుడు ఆవిడ మీకు విషయం చెప్పాలి, ఇక్కడ ఆవిడ డబ్బింగ్ చెప్పుకున్న సినిమా. అవును, ఫస్ట్ మొదటిసారి డబ్బింగ్ చెప్పుకున్నారు, ఓన్ వాయిస్ తో వచ్చేది చెప్పుకున్నారు. జాతీయ ఉత్తమ నటి పురస్కారం వచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలు దాసరి గారు, విజయశాంతి గారి కాంబినేషన్ గుర్తురావు. అడవి చొక్క అని ఏం చేశారు అసలు తెలియదు అసలు మనకు. చాలా వచ్చాయి కానీ ఉన్నాయి కానీ కొన్ని అసలు గుర్తు. అంటే ఒసై రాములమ్మ ముందు అవేవి నిలబడలేదు సీరియస్లీ. ఇంకా అది అల్టిమేట్ ఒసై రాములమ్మ అనేది ఆ టైంకి ట్రెండ్ సెట్టర్. అది ఆ సమయానికి కరెక్ట్ గా మనం ఇప్పుడు ఒక సంధి దశలోకి వచ్చాము. ఆవిడేంటంటే దాసనారాయణరావు గారు, విజయశాంతి గారు, నందమూరి హరికృష్ణ గారు, అలాగే మోహన్ బాబు గారు, వీళ్ళందరికీ ఏంటంటే ప్రజల్లో మాకు విపరీతమైనటువంటి ఇమేజ్ ఉంది. అసలు మేము వెళితే అసలు ఆకాశం విరిగి పడిపోతుంది, భూమి బద్దలైపోతుందని అనుకుంటా ఉంటారు వీళ్ళు. వాస్తవానికి అది వాస్తవం కాదు. అట్లా ఆ సమయంలో దాసనారాయణ గారు తెలుగు తెల్లని ఒక పార్టీ, విజయశాంతి గారు తల్లి తెలంగాణ ఒక పార్టీ ప్రకటించుకున్నారు. ప్రకటించుకొని దాసనారాయణరావు గారు వెంటనే వెనక్కి తగ్గి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఆయన అవతరించారు. తల్లి తెలంగాణతో ఇవిడ కొంత ప్రయాణం చేసి సరిగ్గా తెలంగాణ భావోద్వేగ సమయానికి దానిని తీసుకొచ్చి కేసీఆర్ గారి సమక్షంలో ఆవిడ విలీనం లాంటిది ఏదో చేసి ఆ వేదిక మీద అంటే ఆవిడకి అసలు ఆ సినిమా నుంచి పొలిటికల్ వైపు అడుగులు పడడానికి ప్రధాన కారణం అవకాశవాద రాజకీయాలండి. తల్లి తెలంగాణ పార్టీని తొంగలో తొక్కి ఆ తర్వాత కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి అసలు అంత క్రితం అసలు ఏమంటారు, అసలు తెలంగాణ అంటే ఎలా ఉంటుంది, తెలంగాణ ప్రాంతం అంటే ఏంటో, ఇక్కడ అస్తిత్వం ఏంటో, ఇక్కడ మూలాలు ఏంటో, ఇక్కడ భాష ఏంటో, వ్యవహారం ఏంటో, సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో తెలియనివాడు. పూర్తిగా పుట్టింది, పెరిగింది, తిరిగింది, స్టార్డమ్ వచ్చింది అంతా చెన్నై, ఆ తర్వాతే హైదరాబాద్కి వచ్చి స్థిరపడింది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ పలానా ప్రాంతం మాది, పలానా గ్రామం మాది అని చెప్పుకోవడం ఎట్లా ఉంటుందంటే, ఆ గ్రామానికి మనం ఏం చేసాం, ఎప్పుడైనా గ్రామానికి ఆ తర్వాత వెళ్ళి ఇదే నా గ్రామం, మా పూర్వీకులు ఇదే అని చెప్పి చెప్పుకోవడానికి మేబీ అది సరే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేశారు, ఆవిడని గెలిపించుకున్నారు, అది గెలిపించుకున్నారు. అది కూడా ఏంటి, ఆవిడ మెదకు పట్టుబట్టి తీసుకున్నారన్న విషయం మీరు మర్చిపోతున్నారు. అది ఓకే. అంటే సినిమాల నుంచి ఎందుకని అలా సడన్ గా తల్లి తెలంగాణ పార్టీ స్థాపించాలని అడుగులు పడడానికి కారణం అంటే, ఇక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడానికి ఒక కారణము ఏం జరిగింది, రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చే సమయానికి వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఒక్క మోహన్ బాబు గారిని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళే. నందమూరి హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశం ఆయన కూడా 99లో పార్టీ పెట్టుకుని ఆయనే తర్వాత ఆయన డిపాజిట్ కూడా రాని గుడివాడలో మనకు కథ అంతా తెలుసు. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే లాస్ట్ డెస్టినేషన్ అంటారు. ఆవిడ కాసేపు చెన్నైలో ఉన్నన్ని రోజులు జయలలిత గారి ప్రభావం ఉండేది ఆవిడ మీద. ఓకే. ఆ తర్వాత ఇక్కడికి పూర్తిగా వచ్చిన తర్వాత ఈ భావోద్వేగం నచ్చింది. సరే మన తాతో లేకపోతే తండ్రో లేకపోతే మరొకరు ఆ తల్లో ఎవరో ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళారంటే సినిమా అవకాశాల కోసం అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఏంటంటే మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ వరవడిలో ఏంటంటే ఉధృతంగా ఈ తెలంగాణ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో ఏంటంటే దీన్ని ఒడిసిపట్టుకొని రాజకీయాల్లో మనం ఎకాఎక్కన మనం కుర్చీ మీద కూర్చోవాలి. సరే ఒకసారి చక్కగా మెదక్ ఎంపీ అయిపోయారు, యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది. అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్తారు, మళ్ళీ బీజేపీలో నుంచి వస్తారు. అంటే కేసీఆర్ గారితో మళ్ళీ విభేదించి బయటకు వచ్చేసి ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో సరే ఇవాళ మొక్కలు చెక్కలైంది పక్కన పెడదాం కుటుంబంలో. ఆ సమయానికి ఏంటి ఆయన ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరి ప్రయారిటీస్లో ఉంటారు, ఆయన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు ఈ ప్రయారిటీస్లో ఉంటారు. ఈ ప్రయారిటీస్లో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఈ డయాస్ మీద ఏంటి కేసీఆర్ గారితో ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆయన ఆలయ నరేంద్ర గారినే వెలుపలికి పంపిస్తే కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఎంత అండి కేసీఆర్ గారు, ఇక్కడ ఈక్వల్ ఇంపార్టెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సాధ్యమవుతుంది అది. ఇప్పుడు తెలంగాణ భావోద్వేగం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అనేది కావచ్చు, కేసీఆర్ గారికి మనం సింహభాగం మనం ప్రాధాన్యం కానీ మరొకటి కానీ ఇచ్చి తీరాలి. అవునా కాదా? అవును, ఇవ్వాలి. మీరు కదా, మీరు ఇప్పుడు అంటే ఎవరో కష్టపడి ఎవరో సాధించుకున్న దాంట్లో ఫలితము లేకపోతే విజయము ఇవన్నీ కూడా మీరు ఆస్వాదించాలని అనుకుంటున్నారు. మీరు అంటే ఆమె కంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా, కొంత ఎంతో కొంత, కానీ పూర్తి స్థాయిలో కాదు. ఆ ఎంతో కొంతకే మెదక్ ఎంపీ అనేది చాలా ఎక్కువ, చాలా పెద్దది. అఫ్ కోర్స్ అది డైరెక్ట్ ఎలక్షన్ అయ్యి ఉండొచ్చు,
ఆ తర్వాత ఈ కైండ్ ఆఫ్ ఆవిడ ఏంటంటే ఎక్కడున్నా నేను నెంబర్ 1 అనుకునేటటువంటి ఒక మనస్తత్వం అండి. మీరు ఇందాక ఏమన్నారు, హీరోలతో సమానంగా విజయశాంతి గారు ఆవిడ ఇమ్మడలేకపోయారు. హీరో అనేది ఇవాళకి మనకి ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సినిమా పరిశ్రమ అనేది అది ఏ భాష చిత్ర పరిశ్రమ అయినప్పటికీ హీరో స్వామ్య వ్యవస్థే. అది ఓకే అంటే అలాంటి ఒక వ్యవస్థ నుంచి ఒక డైనమిక్ హీరోయిజం చూపించింది అనడంలో అదైతే వాస్తవం కదా. వెరీ వెరీ కాదనలేని వాస్తవం. అదే ఫ్యూ కంటిన్యూ చేసిందా పక్కన పెట్టండి. చాలా మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. నటించడం మొదలుపెట్టిన రోజు నుంచి ఇవాళకి నటిస్తున్న ఉన్న జయసుధ గారి గురించి ఎవరు మాట్లాడారండి. ఆవిడ కాంట్రిబ్యూషన్ ఎంత తెలుగు సినిమా పరిశ్రమకి అంటే నాకు అర్థమైంది. 4 years 5 years హీరోలదే సామ్రాజ్యం అన్న దగ్గర కొంత ప్రయత్నం చేసి రీచ్ అయ్యారు ఆవిడ. కొంతవరకే అది మొనాటినీ అయిపోయింది. అది మొనాటినెస్ అయిన తర్వాత ఏమైపోయింది, ప్రేక్షకులు ప్రజలు కూడా తిరస్కరించడం మొదలు పెట్టారు. ఏది ఆ తర్వాత ఆవిడ చేసిన సినిమాలు చూడటానికి రాలేదు. అంటే అక్కడ ఏంటంటే స్టోరీలు మిస్ అవ్వడము, అది జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోకుండా కొన్ని మీద వదిలేయడం అనేది. అక్కడి నుంచి రాజకీయాల వైపు టర్న్ అయ్యి ఇవాళ వారు ఒక వయసుకు వచ్చారు, ఒక స్థాయికి వచ్చారు. ఆ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీ నుంచి సరే కాంగ్రెస్లోకి వచ్చారు. ఇక్కడ ఏమైనా తక్కువ చేశారు, ఇక్కడ ఎమ్మెల్సీని చేశారు. ఇక్కడ ఎమ్మెల్సీని చేసిన తర్వాత నాకు ఇంకా మోర్ ఇంపార్టెన్స్ కావాలంటే ఇంకేం ఇంపార్టెన్స్ కావాలి, క్యాబినెట్ మినిస్టర్ కావాలి. అక్కడ ఆ క్యాబినెట్లో ఎన్ని బెర్తులు ఉన్నాయి, ఏ బెర్తులో ఎలా కన్ఫర్మ్ చేశారు. ఆవిడ సామాజిక వర్గం బొందిలి అనేటటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి బుందేల్ఖండ్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు బొందిలీలు అంటారు. ఒకప్పుడు ఓసీ, తర్వాత బీసీ అన్నమాట. ఆవిడ భర్త ఏమో మోటూరి శ్రీనివాస సరిశ్చంద్ర ప్రసాద్ గారు కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు ఏ సమీకరణలో ఆవిడకి మంత్రి పదవి ఇవ్వాలి? నేను తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణ ఆడపడుతుంది, నాకు బొందిలి, వంజరి ఇట్లా చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలకు ఇవ్వాలంటే సమీకరణలలో కుదురుతుంది, కుదరదు, ఒదుగుతుంది, ఒదగదు అనమాట. దెర్ ఆర్ సో మెనీ ప్రయారిటీస్, దెర్ ఆర్ సో మెనీ ఇంపార్టెన్సెస్, మారిపోతుంటాయి ప్రాధాన్యత క్రమాలు. రేవంత్ రెడ్డి గారు మార్క్ రాజకీయం ఆయన చేస్తున్నారు. ఆ మార్క్ రాజకీయాల్లో ఒక దశలో మీకు విజయశాంతి గారికి, బాలకృష్ణ గారికి కూడా మనం అందరం ఎంతసేపు చిరంజీవి గారిది మాట్లాడుకున్నాం తప్ప బాలకృష్ణ గారికి, విజయశాంతి గారికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. నిప్రవ సినిమా సమయంలో నిప్రవ ఆవిడే నిర్మాత. యువరత్న ఆర్ట్స్ అండ్ బాలకృష్ణ బిరుదుని ఆవిడే నిర్మాత. ఆవిడే నిర్మాత ఆ సినిమాకి. ఆ సినిమా కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో ప్రారంభమే. ఆయన కొంత సగానికి పైగా ఆయన పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఉన్నారు, ఇంకా ఎవరెవరో ఉన్నారు. బాలకృష్ణ గారు సహకరించలేదని. బాలకృష్ణ గారి సినిమాలోనే అప్పటికి హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అది. ఇప్పుడు చూసినా చాలా బాగుంటుంది కమర్షియల్గా. ఆ సినిమాకి బాలకృష్ణ గారు మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, దాంట్లో ఆవిడ ఇంపార్టెన్స్ కూడా విపరీతంగా ఉంటుంది సినిమాలో. ఏది నిప్రోవలో ఆవిడ ఈక్వల్ క్యారెక్టర్ చేశారు. స్క్రిప్ట్లో చాలా ల్యాగ్స్ ఉంటాయి. అది పర్చూర్ బ్రదర్స్ గారు మాట్లాడితే బాగుంటుంది, గోపాలకృష్ణ గారు మాట్లాడితే బాగుంటుంది ఆ సినిమా గురించి, లేదా కోదండరామిరెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు మీకు ఆ సినిమా రిలీజ్ డేట్ వేసిన తర్వాత బాలకృష్ణ గారికి చాలా బ్యాలెన్స్ ఉండిపోయిందని అంటారు. ఏది మాట్లాడుకున్న రెమ్యూనరేషన్. అందుకని బాలకృష్ణ గారు ఏం చేశారు, నిప్రవ రిలీజ్ అవుతున్న రోజు సేమ్ డేటు బాలకృష్ణ గారి సినిమా ఫినిష్ చేసి బంగారు బుల్లోడు సేమ్ డేట్ రిలీజ్ చేశారు. ఒకే రోజు నిప్రవ, ఒకే రోజు బంగారు బుల్లోడు. బంగారు బుల్లోడు మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్. నిప్రవ బంగారు బుల్లోడు లేకపోతే నిప్రవ సూపర్ హిట్. అర్థమైందా? బంగారు బుల్లోడులో దేర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్, కామెడీ, సాంగ్స్ ఎన్ని బ్రహ్మాండంగా పే చేసాయి. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి తన నిప్రోకి. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిప్రోకి. ఏది దానికి బప్పీ లహరి గారు, రాజ్ కోటి గారు, రెహమాన్ గారు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నిప్రోకి. సినిమా చాలా బాగుంటుంది కమర్షియల్గా. అదే రోజు బాలకృష్ణ గారి బంగారు బుల్లోడు, విబి రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాత, రవిరాజ గారి డైరెక్షన్. వద్దు బాలయ్య బాబు, విజయశాంతి కష్టపడి సినిమా తీసి వద్దు, లేదు నన్ను చాలా ఇచ్చేశారు, మీరు సినిమా రిలీజ్ చేయాల్సిందే అని చెప్పి బాలయ్య బాబు పట్టుబట్టి రిలీజ్ చేయించి బంగారు బుల్లోడు సూపర్ హిట్. ఇప్పుడు ఓపెనింగ్స్ వచ్చినాయి మార్నింగ్ షో. ఆ తర్వాత ఏమైపోయిందో తెలియదు సినిమా. ఎప్పుడు వచ్చి ఒక్క కాకినాడలోనే ఎక్కడో ఒకే ఊళ్ళో బంగారు బుల్లోడు నిప్రో 100 days ఆడింది ఒక సెంటర్ లో. తెలంగాణ నేపథ్యానికి సంబంధించి కదా, రండి కథలు రండి. అండర్ గ్రౌండ్ లో ఎలా ఉంటది ఏంటి అనేది చాలా బాగుంటుంది. అప్పట్లో సింగరేణి సంస్థలకు సంబంధించి బాగా కనెక్ట్ అయిన మూవీ, చాలా బాగుంది. అనేది
అలా బాలకృష్ణ గారికి విజయశాంతి గారికి కూడా ఉన్నాయి. ఏమో బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారేమో, ఎక్కడైనా ఎమ్మెల్సీ ఇస్తే ఇచ్చారు కానీ ఎక్కడైనా మంత్రి పదవి ఇవ్వకని చెప్పారేమో, ఏమో ఎవరికి తెలుసు. చాలా ఉంటాయి కదా సినిమా పరంగా అయితే చాలా రకాలుగా విన్నాంలే. బట్ అంటే మనం పొలిటికల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా పరంగా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అలా అయితే ఈవెన్ మన క్వశ్చన్ అడగొచ్చు లేదు, బాలకృష్ణ గారు విజయశాంతి గారు పెళ్లి చేసుకోబోతున్నారు. లేదండి, ఆయన సమీప బంధువు కదా బాలకృష్ణ గారికి. ఆయన తోడల్లుడు వరుస ఏదో కదా, శ్రీనివాస్ సత్యచంద్ర ప్రసాద్ గారు. అయితే ఆయనకు ఎన్టీఆర్ గారికి ఇవ్వడం ఇష్టం లేక అయ్యో లేదండి వసుంధరని తెర మీద తీసుకొచ్చారు రకరకాలుగా వింటూ ఉంటాం. బాలయ్య బాబుకి ఎప్పుడు పెళ్లి అయింది, విజయశాంతి గారితో ఎప్పుడు యాక్ట్ చేశారు, అప్పటికి పెళ్లి అయిపోయింది కదా బాలకృష్ణ గారికి. అయ్యో లేదు వెరీ గుడ్ పేర్ ఆన్ స్క్రీన్, వెరీ గుడ్. చిరంజీవి గారి మళ్ళీ హైయెస్ట్ మూవీస్ బాలయ్య బాబుతోనే ఉన్నాయి విజయశాంతి గారికి. మొత్తానికైతే అలా స్టార్ట్ అయిన ప్రయాణము ప్రస్తుతం మంత్రి పదవి దగ్గర ఆగి అటు ఇటు. అంటే ఇక్కడ సంజయ్ గారు, ఇప్పుడు మనం ఇంత చర్చ మనం వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడాం. నాకు వాస్తవంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం ఇష్టం ఉండదు ఎవరికి సంబంధించాను. ఇప్పుడు మీరు ఇంత చర్చ చేసిన తర్వాత నేను ఇందాకేమన్నా వారు ఫలానా సామాజిక వర్గానికి చెందినవారు, ఆవిడ సామాజిక వర్గం తెలంగాణ ఆడబిడ్డ అని మీకు కూడా ఇప్పటి వరకు తెలియదు. మీరు మొట్టమొదటిసారి విన్నారు మీరు, అవునా? తెలుసు. ఒకప్పుడు ఓసిట్ బుందేల్ఖండ్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు సింగిల్ అనేది వినలేదు కదా. ఇక్కడ నేను ఆ విషయం ఎందుకు చెప్పాను అని అంటే, వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ ప్రభావం ఎంత, వాళ్ళ తీవ్రత ఎంత, ఇవన్నీ కూడా సమీకరణలో భాగం. అక్కడ విజయశాంతి గారు అయ్యి ఉండొచ్చు. వస్తా మీకు పర్సనల్ ఇమేజ్ ఒక స్థాయి వరకు. మీకు దాసనారాయణరావు గారిని 99 ఎన్నికల నుంచి 2004లో వాళ్ళు అధికారంలోకి వచ్చేంత వరకు ఒక స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆయన పూర్తి స్థాయిలో వినియోగించుకుని తిరుపతి నుంచి పాలకొల్లు వరకు విరివిగా ఆయన పర్యటించారు. పాలకొల్లు నుంచి మళ్ళీ తిరుపతి వరకు విరివిగా పర్యటించారు. ఎందుకనంటే సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయటానికి. మీరు ఒక స్టార్ క్యాంపెయిన్ తీసుకున్నారు, యు ఆర్ ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ, మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీ సామాజిక వర్గం ఏంటి? మీకు ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి నేను. మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో రాఘవేంద్రరావు గారికి, మురళీమోహన్ గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత వీళ్ళు కొంతమంది నటీనటుల్ని, కొంతమంది దర్శకుల్ని వాళ్ళని ఎంపిక చేస్తారు. నటీనటుల్లో కమెడియన్స్లో కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కావచ్చు, విలన్లో కావచ్చు, వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా పరిశ్రమ తమ సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వీళ్ళని స్ట్రాంగ్ కమ్మ బెల్ట్ ఏదైతే ఉందో వీళ్ళ కాన్షియన్సీస్తో పాటు పలానా వాళ్ళు పలానా నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు కదా, ప్రాంతానికి వీళ్ళందరూ వెళ్ళి విరివిగా స్వచ్ఛందంగా వీళ్ళు ప్రచారం చేస్తారు. ఓకే, పార్టీ కోసం ప్రచారం చేస్తారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్తారు. ఇది అదనపు ఆకర్షణ కోసం. ఈ సొంత సామాజిక వర్గం వాళ్ళు ఆ సొంత నియోజకవర్గాలకు వెళ్ళి పర్యటించిన తర్వాత దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇతను సినిమా వాడని అనుకుంటే అతని సామాజిక వర్గం యొక్క ప్రభావం కూడా అక్కడ ఉంటుంది. అది ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అనుంగు సోదరుడిలాగా ఎందుకు భావిస్తున్నారంటే, మొత్తం ఈ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారిని ఈవేళ వాళ్ళు సొంతం చేసుకుని ఉన్నారు. ఒక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన వాళ్ళు అంగీకరిస్తున్నారు. వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. భవిష్యత్తులో ఇతను రేపు వాళ్ళ ఆశల సారథిని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు హృదయంలో పెట్టుకుని చూసుకుంటున్నారు. మనకు అర్థమైంది కదా. ఇప్పుడు అట్లా విజయశాంతి గారు ఎంత ప్రభావితం చేస్తారు, ఎవరిని ప్రభావితం చేస్తారు? ఒక అద్భుతమైన, అనన్యమైన, సామాన్యమైనటువంటి ఏమన్నా వాగ్దాటు ఉన్నటి నాయకురాల ఇవేవి అక్కడ మీకు అక్కడ వాస్తవం మీరు అన్నది. అంటే ఆ క్యాలిక్యులేషన్ చూసుకుంటే నిజంగానే వస్తాయి ఈ పారామీటర్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అంత ప్రభావం అయితే ఆవిడ చూపించారు. ఎందుకంటే ఒక పార్టీకి కంటిన్యూ అవ్వలేదు కాబట్టి తన అవసరానికి తగ్గట్టు తనకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వెంటనే ఇక్కడ చేంజ్ ఓవర్ అయింది. ఆ కెరీర్ మీద కంప్లీట్ ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు అదే ఆవిడకు ఈవెన్ ఆ ఎమ్మెల్సీ కూడా ఆవిడ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారన్న ఆ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది జరిగింది. మంత్రి పదవి అని అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేయడంలో ఆవిడ అంటే సీనియర్ అన్న కోణంలో ఆవిడ అనుకుంటుంది. రోజా గారు లాగా మాట్లాడగలరా? ఊరికే మాట్లాడుకుందాం ఫ్రెండ్లీగా. కష్టమే. రోజా గారు అటాక్ చేసినట్లయినా అటాక్ చేయగలరా? మాట్లాడగలరా? ఆ పడికట్టు పదాలు కావచ్చు, ఆ భాష కావచ్చు, ఆ భావజాలం కావచ్చు. రోజా గారు ఎట్లా అటాక్ చేస్తారు మీకు తెలుసు కదా. వాస్తవం ఇదైతే సీరియస్ గా ఆలోచిస్తే. సరే, వైకాపాలో రోజా గారు అని అనుకుందాం. వంగల్పూడి అంతి గారు అటాక్ చేసినట్టు చేయగలరా? కష్టం. అలా చూసుకుంటే కాంగ్రెస్ లో అలాంటి లేడీ సింగంలు చాలా మంది ఉన్నారు. మీకు కంబాల గంగాభవాని గారిని ఎమ్మెల్సీ ఉండేవారు, 2 సార్లు ఎమ్మెల్సీ ఆవిడ, సీనియర్ కాంగ్రెస్. అదే అంటున్నా, చాలా మంది ఉన్నారు అలాంటి లేడీ సింగాలు. ఇక వాళ్ళని కాదని మీకు ఇవ్వాల్సినంత రేణుకా చౌదరి గారు తక్కువ, నన్నపనేని రాజ్కుమార్ గారు తక్కువ. ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు తెలుగుదేశంలో? సీరియస్లీ నిజంగా అంటే ఆ కులమానం అనేది చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.